మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో హిందుత్వ సంస్థ బజరంగ్ దళ్ పై కాంగ్రెస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేడి చల్లారక ముందే ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరో అలాంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్లోని జగదల్పూర్లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన హిందుత్వ అనేది ధర్మం కాదని అన్నారు. ఆ పేరుతో దాడులకు పాల్పడాన్ని తాము అంగీకరించబోమన్న ఆయన బజరంగ్ దళ్ను గూండాల గ్యాంగ్గా అభివర్ణించారు. మనది సనాతన ధర్మమని, హిందుత్వంను తాము ధర్మంగా పరిగణించబోమని స్పష్టం చేశారు. హిందుత్వం అంటే తమతో ఏకీభవించని వారిపై కర్రలతో దాడి చేయడం, ఇల్లు కూల్చేయడం, డబ్బు దోచుకోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ బజరంగ్ దళ్ను బజరంగ్ బలితో పోల్చడం బాధాకరమని దిగ్విజయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో హిందుత్వ సంస్థ బజరంగ్ దళ్ పై కాంగ్రెస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వేడి చల్లారక ముందే ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరో అలాంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్లోని జగదల్పూర్లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన హిందుత్వం అనేది ధర్మం కాదని అన్నారు. ఈ నేపథ్యంపై దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. బజరంగ్ దళ్ నిషేధించామంటూ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానానికి అక్కడి ప్రజలు ఆమోద ముద్ర వేసినట్టుగా అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ బట్టి స్పష్టమవుతూ ఉన్నది. దీన్ని ఆధారంగా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా దిగ్విజయ్ సింగ్ మరోసారి బజరంగ్ దళ్ హిందుత్వ అంశాల మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కొంత దుమారం రేపే అవకాశాలు అయితే ఉన్నాయి. నిన్న మధ్యప్రదేశ్ లో మాట్లాడినటువంటి దిగ్విజయ్ సింగ్ బజరంగ్ దళ్ అంటే కర్రలతో దాడులు చేయడము, ఇళ్లను కూడము ఇవే అని అనుకుంటున్నారు. తప్పిది హిందుత్వాన్ని మేము అసలు ధర్మంగా గుర్తించే సనాతన ధర్మమే ధర్మము, హిందుత్వం అనే ధర్మం కాదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. హిందుత్వ పేరుతో కొంతమంది దాడులు చేస్తున్నారని దానికి ప్రధానమంత్రి మద్దతు ఇచ్చే విధంగా జై బజరంగ బలి అని నినాదించడం కొంత బాధాకరం అన్నటువంటి దిగ్విజయ్ సింగ్ ఈ విషయంలో కొంత అంటే హిందూ ధర్మం మీద కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక రకమైన భావాన్ని మరోసారి ఆ పార్టీ దిగ్విజయ్ ద్వారా స్పష్టం చేసినట్టుగా స్పష్టమవుతుంది. దీనిపైన విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర సంఘాలు కొంత మండిపడతా ఉన్నాయి. దీని మీద ఒక కార్యాచరణ సిద్ధం చేసి కాంగ్రెస్ పార్టీ పైన, హిందూ ధర్మం పైన కుట్రపూరితంగా దాడులకు దిగేందుకు ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో మరింత ఎండగట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ కొంత కార్యాచరణకు సన్నద్ధమవుతా ఉన్నటువంటి ఉంది. అంటే కర్ణాటకలో బజరంగ్ దళ్ను నిషేధిస్తామా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మరోసారి బజరంగ్ దళ్ను హిందుత్వము, హిందూ ధర్మం దీని మీద దాడులకు దిగాలని నిర్ణయించి తెలుస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో అంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో హిందుత్వ అనే అంశం ప్రధానంగా అంటే అన్ని హామీలలో, అన్ని ప్రచారంలో హిందుత్వ అనే ప్రచారం కూడా కొంత జోరుగా సాగించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తెలుస్తుంది. హిందుత్వ ఎజెండా మీద బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. బీజేపీ హిందుత్వ ఎజెండా మీద పూర్తిగా ఆధారపడి ఆయా రాష్ట్రాల్లో పోటీ చేయడం కానీ గెలుపు ఓటములకు సహజం కావడం కాబట్టి ఇదే అంశాన్ని అంటే బీజేపీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి హిందుత్వ అనే అంశం మీదనే అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తాజాగా దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. कानून का राज नहीं चल रहा है और मुझे तो इस बात का दुख है कि जो चुनाव आयोग से हमें निष्पक्षता की उम्मीद है वो सोनिया जी को नोटिस भेज रहा है, प्रधानमंत्री को नोटिस नहीं भेज रहा है। क्या दोनों में फर्क है? क्या दोनों पर कानून लागू नहीं होता? अगर सोनिया जी पे होता है तो मोदी जी पे भी होता है। नोटिस तो दीजिए, जवाब तो मांगिए। क्या वो प्रधानमंत्री नरेंद्र मोदी आज इस देश के संविधान, नियम और कानून के ऊपर हो गए हैं? शर्म आनी चाहिए इन संवैधानिक संस्थानों को जो इस प्रकार का व्यवहार कर रहे हैं। हमारे तरुण भानोत जी वित्त मंत्री थे, इनके वित्त मंत्रालय से लगभग 1000 करोड़ की योजनाएं, 3000 करोड़ की योजनाएं जबलपुर के लिए स्वीकृत की।
जितनी उपेक्षा जबलपुर की हुई है किसी भी शासन में नहीं हुई। एक मंत्री तक नहीं, सागर से 3-3 मंत्री और यहाँ से कैबिनेट सूखा। अरे धिक्कार है भाजपा के एमएलए यहाँ पर जो हुई हैं, तुमको इस्तीफा दे देना चाहिए। अजय बिश्नोई आपके साथ नहीं है, वो नाराज भाजपा का सदस्य है, इसलिए आप किसी को मंत्री नहीं बना रहे। क्या